ఓకే, ఇప్పుడు డాక్టర్ ముఖర్జీ చెప్పండి, ఎందుకు ఒబేసిటీ విషయంలో చాలామంది బరువు ఉన్నామని ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో ఉన్న వేరియస్ ఆప్షన్స్ కారణంగా దాని నుంచి బయటపడలేకపోతున్నారు. సో నాకు ఇప్పుడు కావాల్సింది చికిత్సా విధానాలు. ఒబేసిటీ విషయంలో ఏమేం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఎందుకు ఒక ప్రామాణికమైన చికిత్స అంటూ మన దగ్గర లేదు, ఒక కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? అంటే ప్రామాణికమైన అంటే అందరికీ ఒకటే రకమైన మోసపోసినట్టుగా ఒకటే చికిత్స ఉండదండి. మనకి మారుతుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఏ రకంగా వెయిట్ తగ్గాలి అనే విషయంలో మారుతుంటుంది. అంటే వీళ్ళు ఏ రకంగా గ్రో అయ్యారనే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక 2 వీక్స్ క్రితం నుంచి ఇప్పుడు లోపల ఒక 10 kgs పెరిగారనుకోండి. ఇప్పుడు వాళ్ళకి మనం డైటరీ సంగతులు కాదు, వాళ్ళకి అసలు ఎందుకు 2 వీక్స్లో 10 kgs ఎందుకు పెరిగారని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, బాడీలో వాటర్ చేరిపోవడం వల్లనే వాళ్ళు వెయిట్ పెరిగి ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల టాబ్లెట్స్ వేసుకుంటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ కానీ, అబ్నార్మల్ కండిషన్స్, యాంటీ డిప్రెసెంట్ కామన్. అంటే సహజంగా మెజారిటీ మీకున్న డేటా బట్టి చెప్పండి, మెజారిటీ ఒబేసిటీ జస్ట్ బికాజ్ ఆఫ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఓన్లీ, రైట్? అది నేను అంటుంది ఏంటంటే, మీరు క్రానిక్గా ఉన్న ఒబేసిటీకి షార్ట్ టర్మ్లో వచ్చిన ఒబేసిటీకి కొంత డిఫరెన్స్ మనం గమనించాలి. లాంగ్ టర్మ్లో వచ్చింది మీరు అన్నట్టు గార్డెన్ వెరైటీ ఒబేసిటీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లేకపోవడం వల్లనే వచ్చింది. అంటే కొద్దిగా ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చిన బరువునే మనం మీరు రొటీన్గా చెప్తాం. అందుకని మల్టిపుల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి, అందరికీ ఒకటి సరిపోదు. కాకపోతే అందరికీ బిగినింగ్ పాయింట్ ఒకటే, హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకోవటం. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ డైట్ గురించి మాత్రమే మాట్లాడకుండా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్.